ప్రేమైన దేవుని వల్ల ఈ రీతిగా కూడుకోవడం చాలా మంచిది. ఏ విధమైన కూడుకోవడం అనేది మంచిది. ఎందుకంటే దేవుణ్ణి యేసుక్రీస్తు ద్వారా మహిమపరచడం, దేవుని మహిమ నిమిత్తం మనం ఈ భూలోకంలో జీవించడం అనేది అదే దేవునికి కావాల్సింది. ఇదిగో అదొక దినమని మరొక దినమని కాదు, కానీ దేవుణ్ణి మహిమపరచుటకు ఏ దినమైనా పర్వాలేదు, ఏ దినమైనా పర్వాలేదు. కానీ దేవుణ్ణి మహిమపరుస్తున్నకే కూర్చున్నామనే ఆలోచన మాత్రం మనకు ఉండాలి. ఇదిగో ఇది 2014 నూతన సంవత్సరం కదా, 2014 కదా, అందుకే మనం ఇక్కడికి వచ్చాము అనుకుంటే మాత్రం అది మాత్రం తప్పు. 2014 కానీ 2015 కానివ్వండి, ఇక ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ సంవత్సరం కూడుకోవడం అనేది కాదు, కానీ ప్రతి దినం కూడుకొని ఆయనను ఆరాధించడం అనేది మనిషి చేయవలసినటువంటి దేవుని ప్రణాళికలో భాగం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఆ దినము ఈ దినము అనేది ఆలోచించకుండా, నేను భూమి మీదకి వచ్చాను అంటే దేవుడు తన మహిమ నిమిత్తమే నన్ను పంపించాడు అనేది ఇంపార్టెంట్. తన మహిమ నిమిత్తమే కదా దేవుడు నన్ను ఈ లోకానికి పంపింది. తనని మహిమపరచాలనే కదా పాపిగా ఉన్న నా కోసం తన కుమారుడైన క్రీస్తుని బలిగా ఇచ్చింది అనే ఆలోచన కలిగి జీవించాలి క్రైస్తవులు. క్రైస్తవులు అనబడిన ప్రతివారు లోకస్తుడికి క్రైస్తవుడికి తేడా లేకుండా లోకంలో ఉన్న ప్రతి దాని కోసం ప్రయాసపడుతున్నాడు. అవసరాలు అక్కర ఉన్నాయంటే మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నాడు. లోకాన్నే ఆశ్రయిస్తున్నాడు. ఇక ఏదైనా లోకంలో దొరకలేదంటే దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నేను పొందుకుంటాను, దేవుడు నాకు ఇస్తాడు అనే ఆలోచనను బట్టి దేవుని దగ్గరికి వస్తున్నారంటే మళ్ళీ క్రైస్తవులు. కానీ దేవునిలో జీవిస్తున్న క్రైస్తవ జీవితాన్ని, ఆ క్రైస్తవ జీవితం అనేది క్రీస్తుని ధరించినటువంటి మేము నిత్యము లేదా మా జీవిత అంతము వరకు ఈ దేహాన్ని విడిచిపెట్టు కాలము వరకు దేవునికి మహిమకరంగానే మేము ఉండాలి అనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. దేవునికి మహిమకరంగా క్రైస్తవుడు జీవించాలండి. క్రీస్తుని ధరించుకున్న ప్రతి వాడు దేవుని కోసం కష్టపడాలి, దేవుని పని నిమిత్తం జీవించాలి. ఇదిగో నువ్వు రక్షించబడ్డావు కదా, ఇతరుల రక్షణ కోసం ప్రయాసపడాలి. నువ్వు రక్షించబడ్డావు కదా, నీ ఆత్మీయ జీవితం కోసం నువ్వు ఈ రీతిగా కోరుకోవాలి. ఆయన మాటలను బట్టి నువ్వు బలపరచబడాలి. ఆయన మాటేనండి మనకు జీవాన్ని ఇచ్చేది. ఆయన మాటే మనకు నిత్య జీవాన్ని ఇస్తుంది. ఇదిగో ఇది నూతనమైన సంవత్సరం 2014 వచ్చింది, 2013 వెళ్ళిపోయింది, ఇక మనకు మరొక కొత్త సంవత్సరం వచ్చింది అని మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. ఈ సంతోషం, ఈ ఆనందం నూతన సంవత్సరం వచ్చిందని కాదు, కానీ నీవు లోకంలో ఉన్న నువ్వు పాపములో నుండి విడిపించబడి మారు మనసు పొంది రక్షింపబడ్డావనే ఆనందం ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావనే ఆనందాన్ని విడిచిపెట్టి మరో సంవత్సరం వచ్చిందనే ఆనందిస్తున్నారే, అది చాలా తప్పండి, చాలా తప్పు. ఎందుకంటే రాత్రి సూర్యాపేట వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాక్యం చెప్పేటప్పుడు యవనస్తులు చాలా మంది ఏం చేస్తున్నారంటే మైక్ పెట్టి ఎగరాలనే ప్రాణితోటి చివరికి ఇంకో 10 నిమిషాలు ఉన్నామన్నా పెద్ద సౌండ్ పెట్టి అని చేస్తున్నారు వాక్యం చెప్తుంటే. ఎందుకు? కొత్త సంవత్సరం వచ్చింది, ఉత్సాహం, ఆనందం అని 2014 అని గంతులు వేస్తున్నారు. కానీ అప్పటికే ప్రార్థనలో ఉన్నటువంటి వారిలో ఒక అతను చెప్పాడు, బంద్ చేశాను, ప్రార్థన అయిపోయిందాక మీరు సౌండ్ పెట్టొద్దు, అసలు మైకులే ఆన్ చేయొద్దంటే బంద్ చేశాను. నేను అవునండి, కానీ నేను చెప్పడం ఆడ కూర్చోదు, వాక్యం చెప్తున్నాను.
వెళ్ళాడు, ఒక వ్యక్తి చెప్పాడు, వెంటనే పని చేశారు. కానీ ఎగురుతున్నారు, సంతోషించాలని గంతులు వేస్తున్నారు, కానీ వారు అర్థం చేసుకోలేదండి. అప్పుడే చెప్పాను మైక్లో, ఇదిగో 2014 సంవత్సరం వచ్చిందని ఆనందిస్తున్నాం కదా, 2014 అని సంతోషిస్తున్నారు కదా, ఒక సంవత్సరం నూతనమైంది వచ్చిందని ఆలోచిస్తున్నారు కదా, మీలో ఉన్న ఒక సంవత్సరం తరిగిపోతుందని ఆలోచించలేకపోతున్నారని మైక్లో చెప్పాను. మీకున్న సంవత్సరాలలో దేవుడిచ్చిన ఆయుష్కాల పరిమితిలో ఒక సంవత్సరము గడిచిపోయింది, మరో సంవత్సరం వచ్చింది. దేవుని కోసం బ్రతుకుతున్నారా? గంతులు వేయడం కాదు, ఎగరడం కాదని మైక్లో చెప్పేశాను. పిల్లలందరూ సైలెంట్. ఎందుకు చెప్తున్నానంటే పిల్లరా, ఒక సంవత్సరం వచ్చింది అంటే నీ ఆయుష్ ఒక సంవత్సరం తగ్గిపోయింది. ఆనందం ఎవరికి? క్రైస్తవులకే. ఎక్కడ? చర్చిలో మీరు ఆనందపడొద్దండి అంటే ఆనందపడు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి ఆనందపడు. ఒక సంవత్సరాన్ని ఇచ్చిండు అన్నందుకు కాదు, ఇస్తే మంచిదే, వస్తుంది మంచిదే. నూతన సంవత్సరం రావద్దనే ఉద్దేశం కాదు, కానీ వచ్చిందంటే పోయిన సంవత్సరంలో దేవుని గురించి నేనేం చేశాను, ఈ సంవత్సరంలో దేవుని కోసం నేనేం చేయాలి, అది ఆలోచించు. గంతులు వేయడం కాదు, నువ్వు కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందపడడం కాదు. కానీ నేను పోయిన సంవత్సరంలో ముగ్గురికి వాక్యం చెప్పాను, ముగ్గురు రక్షించబడ్డారు. ఈ 2014 వచ్చింది, నా ఆయుష్ కాలం తగ్గిపోతుంది, నేను ఒక 10 మందిని నన్ను రక్షించాలి, 10 మంది నన్ను రక్షించాలి. ఆత్మలను రక్షించగల వాక్యాన్ని నేను నేర్చుకొని ప్రకటించాలి. ఇదండి క్రైస్తవునికి ఉండవలసిన ఆనందం, ఉత్సాహం. ఇది ఉండాలనుకున్నాను. ఆనందించొద్దని నేను చెప్పట్లే. ఆనందం దేనిలో ఉండాలి? ఒక వ్యక్తిని, పాపిని పరలోకానికి నడిపించటంలో ఆనందం ఉండాలి. పాపములో ఉన్న వ్యక్తిని పాపములో నుండి విడిపించేందుకు క్రీస్తు వద్దకు నడిపించటంలో ఆనందం ఉండాలి. రక్షణ లేక నశిస్తున్న మనిషిని బాప్తిస్మం ఇచ్చి రక్షించే పనిలో ఆనందం ఉండాలి. ఇదేంటి ఆనందం? లోకంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆనందిస్తున్నారో క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు కూడా ఆ విధంగానే లోకస్తుల్లో కలిసిపోయి ఆనందిస్తున్నారు. ఇది సరైనది కాదు. ఇకపోతే ఇది నూతనమైందని ఆలోచించి గంతులు కేరింతలేస్తున్నారే. ఇక్కడ చూసినట్లయితే లేఖనాల్లో సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను రాస్తూ చెప్తున్నాడు, నూతనమైనది ఏది లేదు సూర్యుని కింద నూతనమైనది ఏది లేదని ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తున్నాడు. చదువుదాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దానిని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో నుండినదే. ఇదిగో 2014 వచ్చింది అనుకుంటున్నానే, ఇది నూతనమైనదని చెప్తున్నానే. ముందు ఉండిన తరములలో 2013 కూడా నూతనమైందని చెప్తాను. ముందుండిన తరములలో ఉండినదే మళ్ళీ వచ్చింది. నూతనమైన దానిగా ఆహ్వానిస్తున్నాం, దీన్ని మళ్ళీ పాతదానిగా గుడ్ బై చెప్తున్నాం. ఇదిగో 14 ఎప్పుడు ఉంటుందా నూతనమైనదిగా? 14 పోయి మళ్ళా 2015, 16 వస్తుంది, 18, 19, 20, 30. మరి ఏది నూతనమైంది భూమి మీద? సూర్యుని కింద ఏది నూతనమైంది? నూతనమైందని గంతులేస్తున్నామే, ఏది నూతనమైంది? దేవుని మాట మనిషిని జీవింపజేస్తుంది. దేవుని మాటని పరిశీలించాలే గాని లోకంలో ఉన్న వారిని చూసి కేరింతలు మాత్రం అయ్యద్దు. దేవుని మాట నిత్య జీవానికి నడిపించేది పిల్లరా. మునుపుండినదే అంటున్నాడు. ఇక కింద చూస్తే కూడా అక్కడ 10వ వచనం కూడా చదువుదాం. అక్కడే 10వ వచనం. ఇది నూతనమైనదని ఒకరి
ఒకదాని గురించి ఒకడు చెప్పును, అదియును మనకు ముందున్న తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తరువాత నుండబోవు వారికి చాలలేదు. వారిని కూడా మర్చిపోతారు. 2014 ఏంటి? పూర్వీకులే జ్ఞాపకానికి రారు. ఉన్నంతసేపు మమ్మీ డాడీ కదా. చనిపోయిన కొద్ది రోజులు మా డాడీ లేకపోయి, మా నాన్న చనిపోయాడు, మర్చిపోయాం, గుర్తు లేదు. ఈ బ్రతుకుని కొనసాగిస్తున్నావు కానీ పూర్వీకులు ఇంకా జ్ఞాపకమునకు రారు. ఆలోచించాలి. అందుకే 2013 అయిపోయింది, 2007 అయిపోయింది, 2000 అయిపోయింది, వదిలేశానండి. 2000 వచ్చినప్పుడు ఎంతో సంతోషించారు అందరు. 2000 సంవత్సరం అంటున్నారు. పొడిగిపోతుంది, ఆయుష్ పెరిగిపోతుంది, నీలో తరిగిపోతుందని మాత్రం ఆలోచించట్లే. 14 వచ్చేసింది, సంతోషిస్తున్నాను. కానీ అది నూతనమైంది కాదని దేవుడు మాత్రం రాయించాడు. మరి ఏది నూతనమైంది? ఇదిగో దేవునిలో నుండి, మహాశక్తి అయిన దేవునిలో నుండి విడిపోయి మట్టి బొమ్మను నడిపిస్తున్న మహాశక్తి నీలో దేవునిగా ఉన్నాడే. దేవునిలో ఉన్న కొంత ఆత్మ విడిపోయి నీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉన్న ఈ దేహంలో ఉన్నటువంటి దేవుడు నిన్ను నడిపిస్తున్నాడే. ఈ దేవునిగా, కుమారుడైన దేవునిగా నువ్వు నేను అనబడుతున్న ఆత్మను రక్షించుకొనుటకై దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. ఏం ప్రణాళిక అండి? అదేం ప్రణాళిక అంటే నూతనమైనటువంటి ప్రణాళిక, పరలోక సంబంధమైన ప్రణాళిక. సూర్యుని కింద లేనటువంటిది, దేవుడు కలిగించినటువంటి నూతనమైనటువంటిది ఏంటో చూస్తే అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ 10వ అధ్యాయము 19-20 వచనాల్లో చెప్తున్నాడండి. ఏది నూతనమైనదో అక్కడ చక్కగా రాయబడదు. ఒకసారి సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునకు ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నది. పరిశుద్ధ స్థలమునకు, దేవుని సంఘానికి, పరిశుద్ధ స్థలమునకు, దేవుని రాజ్యానికి, పరిశుద్ధ స్థలమునకు, నిత్య జీవానికి, పరలోకానికి వెయ్యుటకు మనకు అధికారము కలిగి ఉన్నది ఆయన కార్చిన రక్తము చేత. ఇదిగో యేసు ప్రతిష్ఠించిన మార్గము నూతనమైనది, జీవము గలది. ఇది ఇక ఎవ్వరు వేసేటువంటి మార్గము కాదు. ఇక ఎవరో కొన్ని తరాల తర్వాత ఉన్నటువంటి వారి పాపాల కోసం వచ్చి చనిపోవాల్సిన అవసరత లేదు. యేసు ఒకేసారి అర్పించబడుట చేత ఒకరి నుండి ఆయా జాతి వారిగా ఈ భూమి నిక్కటమైన వేళ్లముతో క్రీస్తు 2వ రాకడలో గతించి పోయేంత వరకు యేసు రక్తము ప్రతి జనరేషన్ ఎంత వచ్చినా కానీ వారందరినీ రక్షిస్తున్నది క్రీస్తు రక్తాన్ని దేవుడిచ్చాడండి. ఎలాంటి రక్తం అంట? మరొక్కసారి కింద ఉన్నక్కడ యేసు ప్రతిష్ఠించిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎలా అంటే యేసు రక్తము వలన పరిశుద్ధ స్థలానికి వెళ్ళుటకు మనకు ధైర్యం కలిగి ఉంది. ఎందుకంటే ఆయన రక్తములో ప్రతి పాపము కడిగి వేయబడుతుంది. అందుకే ఎందుకు ఇచ్చాడు? 2014లో నువ్వు ఉన్నావంటే ఎందుకున్నావో ఆలోచించాలి. ఇదిగో నా పిల్లలు రక్షించబడలేదు కదా, నా కుమారుడైన
క్రీస్తు రక్తములో కడగబడలేదు కదా, మరొక ఆయుష్ దినాన్ని ఇచ్చేందుకు మరొక సంవత్సరాన్ని నేను పొడిగిస్తున్నాను. ఇదిగో రక్షణ లేని వారు ఆలోచించాలి, ఇంకో సంవత్సరంలోనికి నేను ప్రవేశించానంటే, ఇంకో సంవత్సరంలోనికి నేను ప్రవేశించానంటే నా తండ్రి నా యెడల ప్రేమ కలిగి ఉన్నాడు, నా తండ్రి నా యెడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నేను రక్షింపబడాలి, నేను కాలాన్ని సమయాన్ని వ్యర్థం చేస్తున్నాను అనే ఆలోచన గ్రహింపు రక్షణ లేని ప్రతి వారికి రావాలి. నీ కళ్ళ ముందే కదా, నీతోనే ఉంటున్నారు, నీతో తింటున్నారు, నీతోనే పడుకుంటున్నారు, నీ ముందే మాయమైపోతున్నారు కదండి. ఏమైపోయారో ఆలోచిస్తున్నారా? ఇవాళ ఉన్నాడు, రేపు ఉండట్లేదు. అంతకు ముందు నీతో ఉన్నాడు. ఎవరికైనా చెప్తాడు, అయ్యో నిన్ననే కలిశాను కదా, నిన్ననే కలిశాను, ఎంతలోనే చనిపోయాడు లేడు. రక్షింపబడ్డా లేదు. ఎక్కడికి మార్గం? నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోవాలి. ఎందుకండి లేదా పరలోకం? దేవుడు ప్రేమగల దేవుడు కదండి. ఆయన ప్రేమగల దేవుడు కాబట్టే నీ పాపముల నుండి విడిపించాలని తన కుమారుణ్ణి బలిగా ఇచ్చాడు. ఆయన నీ ఎడల ప్రేమ చూపాడు కాబట్టే క్రీస్తు బలిగా అర్పణముగా అర్పించబడ్డాడు. ఇంకెలా ప్రేమించాలి? క్రీస్తునే బలిగా ఇచ్చాడు కదా, అర్థం కాలేదా? కాట్లేదండి మానవులకి. ఎందుకు? పాపాన్ని అనుదినము ఆహారముల పాపాన్నే తీసుకుంటున్నారండి, తన జీవితంలో అన్వయించుకుంటున్నారు. ఆహారాన్ని ఎలా భుజిస్తామో పాపాన్ని ఆ విధంగా అన్వయించుకుంటున్నారు మనుషులు. రక్షణ వైపు మళ్లించబడట్లేదు, రక్షణ వైపు రావట్లేదు. మరి దేవుడు ఒక కాలాన్ని ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు, ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ సమయం కాస్త పోయిందా నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోవాలి. దాని నుండి విడిపించాలనే కదా క్రీస్తు రక్తాన్ని చిందించింది. ఆయన నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించింది. ఈ లోకంలో వచ్చిన ప్రతిదీ నూతనమైనది కాకుండా పొందినదేనైనా ఈ క్రీస్తు వేసిన మార్గము నూతనమైనది, మరొకరు వేయాల్సిన మార్గము లేదు. అందుకంటాడు యేసు, నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి యొద్దకు వెళ్ళరు. దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నావా? క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు కార్చిన రక్తములో నువ్వు కడగబడితేనే ఆయన రక్తము వలనే పరిశుద్ధ స్థలములకు నీవు వెళ్ళగలవు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలంటే ప్రియులారా, క్రీస్తు కార్చిన రక్తధారల్లో నువ్వు కడగబడాలి. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను పవిత్రుడిగా చేస్తుంది. పవిత్రుడిగా ఉండాలనుకుంటున్నావా? మరో సంవత్సరాన్ని ఇచ్చాడు, అదే 2014. నూతనమైనటువంటి సంవత్సరంగానే అనుకుంటున్నావు కానీ ఇది మళ్ళీ పాతగిల్లిపోతుంది. నూతనమైన మార్గాన్ని క్రీస్తు ప్రతిష్ఠించాడు, దాన్ని గుర్తెరగవా? అది అవసరం లేదండి, కొత్త సంవత్సరమే కావాలి. ఏది కావాలి? కొత్త సంవత్సరమే కావాలి. కొత్త బట్టలు వేసుకొని కదా, కొత్తగా ఉంటుంది. కానీ కొత్తగా ఉంటుంది, వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అగ్నిలో అగ్ని ఆరదు, ఆత్మ కొత్త ప్లేస్. భూమి మీద ప్లేస్ కాదు, నువ్వు వచ్చినటువంటి నీ గృహానికి చేరే తండ్రి ఉన్న లోకం కాదు, మహాలోకం కాదు. నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోయే స్థితి, దాని నుండి విడిపించాలని 2014 ఇచ్చాడు. రక్షణ లేని వారు ఆలోచించుకోవాలి. ఇదిగో నేను రక్షించబడ్డానే, ఏ సమయంలో నాకు అంతం వచ్చినా నాకు పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళిపోతాను? దేవుని ద్వారా, దేవుని దగ్గర, క్రీస్తు ద్వారా నేను దేవుని యొద్దకు వెళ్తాను. నా తండ్రి ఇంటికి వెళ్తాను. ఎక్కడ నుండి వచ్చానో తిరిగి అక్కడికి నేను వెళ్ళగలను. క్రీస్తు నాకు నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ మార్గంలో ఆయన రక్తము చేత నేను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోతున్నాను. ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం లేకపోతే నిత్య నరకాగ్ని. అందుకే ఆ ధైర్యం ఇచ్చేందుకే క్రీస్తుని లోకానికి పంపి అంటున్నాడు, క్రీస్తు యేసు నందున్న వానికి ఏ శిక్షా విధియు. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం.
రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నారండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధియు క్రీస్తు యేసునందున్నావా? నువ్వు లేనట్లయితే నువ్వు లేవు కాబట్టే నీకు మరో సంవత్సరాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడో ఆలోచిస్తున్నావా? ఆయుష్ తరుగుతుంది. ఇకనైనా నువ్వు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలోనికి నువ్వు వస్తావేమో అని. ఆయన ప్రతిష్ఠించిన మార్గంలోనికి వస్తే క్రీస్తు యేసునందు ఉంటావు. క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే నీకు ఏ శిక్షా విధియో లేదు. అర్థం చేసుకోవాలి దేవుని మాట. ఇక ఏ శిక్షా విధి ఉండదు. ఇక నువ్వు నూతనమైనటువంటి వాడివి. అక్కడ చెప్తానండి అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి 2వ లేఖనం రాస్తూ 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్తారు. 5వ అధ్యాయము 17వ వచనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలన నైనవి. చాలండి. సమస్తము దేవుని వలనైనవి. ఇవి నువ్వు పాతవి గతించి కొత్తవి కావాలి అంటే అది దేవుడే చేయాలి. అదే దేవుడు చేశాడు క్రీస్తు ప్రతిష్ఠించినటువంటి నూతన మార్గంలో. దేవుడు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గంలో నువ్వు ఉంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టగలుగుతున్నావు. నూతనమైన మార్గంలో నువ్వు ప్రవేశించగలుగుతున్నావు. గమనించారు పిల్లలు. అందుకే దేవుడు ఒక తోట వేశాడంట. ఇంతకుముందు చెప్పాను మీకు. తోటలో ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట. అది ఎప్పుడు చూసినా అది కాయట్లేదు. కాయం దాని గురించి తోట యజమాని వచ్చి ఏమంటాడంటే ఇది కాయట్లేదు కదా, దీన్ని పెరిగి తీసేయమంటే తోటమాలి వేడుకుంటున్నాడండి. ఏమని వేడుకుంటాడు? అయ్యా ఈ ఒక్కసారి సమయం అయ్యా, దాని చుట్టూ త్రోవి ఎరువు వేసి నీరు పెడతాను. ఈ తాపు కాసినా సరే, లేదంటే దాన్ని తీసి పారేస్తాను. చూద్దాం ఒకసారి ఎంత చక్కగా చెప్తున్నాడు. లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి. లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పళ్ళు వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పళ్ళు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. తోట యజమానితో చెప్పానండి. మనల్ని కన్న తండ్రి పరలోకంలో ఉన్న మహాశక్తి అయినటువంటి దేవుడు మనల్ని ఈ లోకంలో నుంచి ఆయన కోసం బ్రతకకపోతే తీసేయాలనుకుంటున్నాడు. ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి వారిని ఆయన సంహరించాలనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తు దేవునికి నరులకి మధ్యవర్తిగా ఉన్నాడండి. మధ్యవర్తిగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి 1 సంవత్సరం గడివి మారు మనసు పొందుతారేమో. 1 సంవత్సరం అయ్యా, వారి నిమిత్తమే కదా నేను పరలోకంలో నీతో సమానుడిగా ఉన్న నేను
నాకు నేను తగ్గించుకొని దాసుని స్వరూపాన్ని దాల్చుకొని భూమి మీదకి నా సహోదరుల నిమిత్తం వెళ్ళి నా ప్రాణాన్ని పణంగా పెట్టాను కదా, నా సహోదరులు సహోదరులు రక్షించబడతారేమో. 1 సంవత్సరం గడివి అయ్యా. యేసుప్రభు వేడుకుంటానండి, నీతో సమానుడిగా ఉన్నాను కదా, నీ మనసులో ఉన్న బాధను చూడలేక నేను భూమి మీదకి వెళ్ళి నా ప్రాణాన్ని నడిపించాను కదా, నా రక్తంలో కడగబడి పరిశుద్ధ స్థలానికి వెళ్తారేమో. 1 సంవత్సరం గడిగింది. వేడుకుంటున్నాడండి క్రీస్తు. ఎరువు పడుతుంది, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ వాక్యం వైపు మళ్లించబడుతున్నారా? వాక్యాన్ని వినట్లయితే నిత్య నరకానికి ఆహుతైపోతున్నారు. అగ్ని ఆరదు, ఆత్మ నిత్యము కాలిపోవాల్సిన స్థితి, అనంతకాల శిక్ష, క్షమాపణ లేదు. దేవుడు భూమి మీదనే క్రీస్తు ద్వారా క్షమించాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, నరకంలో పడ్డ తర్వాత ఇక దేవుడు నన్ను క్షమించడా? పరలోకానికి తీసుకెళ్ళడా? పోయాను నరకంలోనికి, దేవుడు కొంతకాలం తర్వాత పరలోకానికి తీసుకెళ్ళడా అని అంటారు. తీసుకెళ్ళడండి. కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళడా? కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత తీసుకెళ్ళడా? దేవుడు ప్రేమామయుడు కదా, కరుణామయుడు కదా అంటే, దేవుడు ప్రేమామయుడే, కరుణామయుడే. అందుకే తన కుమారుణ్ణి బలిగా ఈ భూమి మీద నీవు నేను మనం అనబడుతున్నాం. ఆత్మలు ఈ దేహాల్లో ఉండగానే క్రీస్తు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గంలో నువ్వు ప్రవేశించాలి. ఆయన ప్రేమ చూపే క్రీస్తుని బలిగా ఇచ్చాడు. నువ్వు ఇక్కడ ఉండగా ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం బ్రతకని నువ్వు అంత అవసరమా భూమి మీద? తనకు నమ్మని నీవు ఆయనకు అవసరమా? ఈ నేల ఎలా వ్యర్థమైపోతుంది, ఎందుకు అవసరం లేదు, దాన్ని తీసి పడై అంటున్నాడండి తోటమాలి. అయ్యా, ఈ 1 సంవత్సరం దాని చుట్టూ ప్రభుత్వాన్ని ఎరువేస్తాను. ఇదిగో ఎంతో మంది నా సహోదరులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారయ్యా. యేసు విజ్ఞాపన చేసుకుంటాడు. ఎంతో మంది ప్రకటిస్తున్నారు. ఈ సంవత్సరం గడివి 14 వచ్చిందంటే సంతోషం, సంబరం కాదు, నీకు దగ్గరకు వచ్చిందని ఆలోచించాలి. ఆయుష్ దగ్గరకు వస్తుందని ఆలోచించాలి, కానీ 1 సంవత్సరం తరిగిపోతుందని ఎవరు ఆలోచించలే. 2014 15 వస్తే బాగుంటుంది, కొత్తగా ఉంటుంది అనుకుంటాం కదా. 15 5 నచ్చే అంకె ఉంటుంది చాలా మంది. కాబట్టి ఆలోచించాలి. తగ్గిపోతుంది. ప్రయత్నించాలి. ఎందుకు క్రీస్తు రక్తములో కడగబడాలో తెలుసా? ఎందుకు నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడో తెలుసా? నువ్వు బుద్ధిమంతుడిగా ఉండాలని. నీ తప్పిదాల నుండి నువ్వు విడిపించబడి నువ్వు బుద్ధిమంతుడిగా మారితే, నువ్వు వెళ్ళవలసిన స్థలములకు వెళ్ళక నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతున్నావు. వెళ్ళాల్సిన స్థలానికి వెళ్ళాలంటే క్రీస్తు ప్రతిష్ఠించిన మార్గంలో నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? లేకపోతే నువ్వు బుద్ధిమంతుడిగా ఉంటే యాడికి వెళ్తావు, బుద్ధిమంతుడిగా లేకపోతే యాడికి వెళ్తావో చెప్తున్నాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. 20 24వ వచనం, 15వ అధ్యాయము 24. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. నీవు బుద్ధిమంతుడిగా ఉండాలనుకుంటున్నావా? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోవాలి. క్రిందనున్న పాతాళాన్ని నువ్వు తప్పించుకోవాలి. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలంటే ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గమున నువ్వు ప్రవేశించాలి. నూతనమైన మార్గమున నువ్వు ప్రవేశించాలి. ప్రవేశించినట్లయితే నిత్య నరకాగ్నిలో కలకాలము కాలిపోయేసిందండి.
కాలిపోయే స్థితి, దాని నుండి విడిపించబడాలి. ఒక పాపి మారు మనసు పొందితే ఆయనకు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఆ సంతోషం, ఆ ఆనందంలో మానవుడు ఉండాలి. ఏ సంతోషంలో? ఒక పాపిని నువ్వు రక్షించాలనే సంతోషంలో. అప్పుడు దేవుడు దేవదూతలు ఎదుట ఆయన ఆనందిస్తాడు. ఆయన ఆనందిస్తాడండి. ఆయనకు ఆనందం తీసుకురావడమే సంతోషం. ఆయనకు నువ్వు ఆనందాన్ని తెస్తే అంతకు మించిన సంతోషం ఇంకేంటి? ఆయన నరులను భూమి మీదికి పంపినందుకు తన హృదయంలో నొచ్చుకొని బాధపడుతున్నాడు. మరి నువ్వు ఒక మనిషిని తన దగ్గరికి వెళ్ళేవాడిగా క్రీస్తు యేసు రక్తము దగ్గరికి నువ్వు తీసుకొచ్చావంటే దేవుడు ఎంత ఆనందిస్తాడో నిన్ను బట్టి ఆలోచించాలి. కాబట్టి పిల్లరా, ఎరువుగా ఉన్న దేవుడి వాక్యాన్ని నీ హృదయపూర్వకంగా విశ్వసించి నోటితో ఒప్పుకొని నన్ను బాప్తిసం పొంది నీ ఆత్మను రక్షించుకోవాలి. రక్షణ పొందాలనే కదా క్రీస్తుని లోకంలోకి పంపింది. నీ అంతటా నీవు అంతమైపోవాలని కాదు, నీ అంతటా నీవు రాలేదు ఇక్కడికి. ఆయన పంపిస్తేనే కదా నువ్వు ఇక్కడికి వచ్చింది. ఆయన నిన్ను మళ్ళీ కావాలనుకుంటున్నాడు. ఆయన పంపించిన నీవు ఆయన కావాలనుకున్నప్పుడు మరి క్రీస్తు దగ్గరికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇక వచ్చేసా నా ఇష్టం నాది అనుకుంటున్నాం. నీ ఇష్టం నీదైతే యేసు ప్రేమామయుడిగా కరుణామయుడిగా ఉన్నాడు. తర్వాత ఆయన ఎలా వస్తున్నాడంట? శిక్షకుడిగా, శిక్ష విధించువాడిగా వస్తున్నాడు. ఎలా అంటే ఆయన రెండవ రాకడ రావడమే నమ్మిన వారికి నిత్య జీవము, నమ్మని వారికి నిత్య శిక్షలను చనిపోతాం. దాన్ని తప్పించాలనే కదా క్రీస్తు బలిగా అర్పణంగా అర్పించబడ్డది. అందుకే కదా ఈ భూమి క్రింద, ఈ సూర్యుని క్రింద ఉన్న ఈ భూమి మీద నూతనమైనది ఏదీ లేకుండా ఆయన నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించింది. క్రీస్తు యేసు నమ్ముంటే కదా నేను నూతన సృష్టిగా చేసింది. దాన్ని విడిచిపెడుతున్నావు, నీ జీవితాన్ని నిత్య నరకానికి ఆహుతి పాలు చేసుకుంటున్నావు. ఆలోచించాలి. రక్షించబడ్డామా? సంతోషం. ఏ క్షణంలో వెళ్ళిపోయినా నా తండ్రి దగ్గరికి, నా ఇంటికి నేను వెళ్తాను. ఎంత అర్థమైనా మన త్రోవలో మనం ఇంటి దగ్గరికి వెళ్తుంటాం. ఇక దగ్గరికి వచ్చాం అనుకుంటాం. క్రీస్తు యేసుని ధరించుకున్న వారు ఆయుష్కాల పరిమితి పెరుగుతున్నా కొద్దీ ఇక 14 వచ్చింది, 15 వచ్చింది, 16, 18, 19, 20, 40 సంవత్సరాలు అయిపోయింది. 30, 40, 2040 సంవత్సరాలు వచ్చింది. ఇదిగో 70 సంవత్సరాలు అయింది. ఇదిగో ఈ దేహాన్ని విడిచిపెడితే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఆనందం. ఈ దేహాన్ని విడిచిపెడితే నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే నేను నా క్రీస్తు నా కోసం ప్రతిష్ఠించిన నూతనమైన మార్గంలో కదా నేను ఉన్నది. నేను నూతన సృష్టిగా అయింది. పర్వాలేదు, నేను వెళ్ళిపోతాను. 8 సంవత్సరాలు వచ్చిన నా ఆయుష్కాల పరిమితి తరుగుతున్నా నాకు పర్వాలేదంట. ఎందుకు? నీకు ధైర్యం కలిగి ఉంది. నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు కాబట్టి ధైర్యవంతుడివి, ధైర్యవంతురాలు. క్రీస్తుని ధరించుకోని వారి నిమిత్తం క్రీస్తు విజ్ఞాపన చేస్తున్నారండి. అయ్యా 1 సంవత్సరం గడువు ఇదిగో, అది పండినా సరే కాయలేదా తర్వాత నీ ఇష్టం. కాబట్టి పిల్లలు ఆలోచించాలి. రక్షణ గురించేనండి దేవుడు ఈ లోకంలోనికి క్రీస్తుని పంపింది, మనిషిని నియమించింది. దశలకు రాసిన పత్రికలు 5:9 సంవత్సరాలు మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం మనుషుల్ని ఎందుకు నియమించాడో చెప్తున్నాడు. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. ఉగ్రత పాలగుటకు మనిషిని నియమించలేదండి. రక్షణ పొందుటకే, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు దేవుడు మనల్ని నియమించలేదు. మనం రక్షించబడుతున్నామా? ఉగ్రత బారిలో మనం పడిపోతున్నామా?
నూతనమైన సంవత్సరం వచ్చింది అని ఆనందపడుతున్నానే కానీ నేను రక్షణ పొందాను అనే ఆనందం లేదు. బైబిల్లో నువ్వెన్ని చెప్పుకున్నా, బైబిల్లో ప్రారంభం ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు నువ్వెన్ని పాఠాలు చెప్పినా మనిషి రక్షించబడకపోతే బైబిల్లో ఉన్నటువంటి ప్రతిఫలము నువ్వు పొందలేవు. రక్షించబడకపోతే బైబిల్లో ఉన్న ప్రతిఫలము నిత్య జీవం, రక్షించబడకపోతే నిత్య నరకం, రక్షించబడితే నీకేముంది? నిత్య జీవం. రక్షించబడిన నిత్య నరకం, రక్షించబడ్డవా నిత్య జీవానికి వారసుడు. అందులో ఉన్నదంతా నిన్ను కూర్చే నువ్వు ఎలా జీవించాలో, క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఎలా కొనసాగించుకోవాలని చెప్తున్నానండి. బైబిల్లో ఉన్న ప్రతి మాట అందులో. ఇకపోతే వాగ్దానాల గురించి ప్రతి సంఘంలో వాగ్దానాలు తీసుకుని వాగ్దానాల గురించి చూస్తారు. ఏంటి ఆ వాగ్దానాలు అంటే దేవుడు ఇశ్రాయేలీయుల ప్రజలకు చేసిన వాగ్దానం. ఈ వాగ్దానాలను తీసుకుని మన ప్రియులు ఏం చేశారు? అబ్బా, దేవుడు నాకు ఈ వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం? నీ సంతానము ఇసుక రేణువుల వలె చేస్తాను. ఒక పాస్టర్ గారి దగ్గర ఉంటారు. ఒక అతను ఈ విధంగానే వాగ్దానం తీసుకొని వచ్చిన వాక్యాన్ని చూసి ఫోన్ చేసి, అయ్యగారు ఈ విధంగా వాక్యం వచ్చిందండి, మరి నాకు పెళ్లి కాలేదు, నా సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తాను ఏంటి అని అడుగుతున్నారండి. ఏమిటి అలా చేస్తున్నాడు అంటే, ఏంటి ఆయనకు వివాహం కాలేదే, ఆయన సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తా ఉన్నారంటే ఏంటి పాస్టర్ గారు అని అడిగితే, అయ్యా అది నీకు వచ్చిన వాగ్దానం కాదు, దేవుడు అది నీకు చేసిన వాగ్దానం కాదు, అది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. మరి ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చారు? వాళ్ళు అమ్ముకుంటున్నారు. దేవుని వాక్యాన్ని రంగురంగుల కాగితాల మీద రాసి డబ్బు సంపాదిస్తున్నాయి కదా, కానీ దేవుని వాక్యాన్ని, సత్యమైన వాక్యాన్ని అర్థం చేయించాలనుకుంటారు. మనోళ్ళు కూడా వస్తాం మళ్ళీ వాగ్దానం వాగ్దానం అని దాని దగ్గర చేస్తారు. ఎంత చెప్పి పెట్టినా మళ్ళీ తీసుకుంటారు కదా. వందలో ఆలోచించాలి. అయితే ఏంటి దేవుడు చేసిన వాగ్దానం? ఈ మాట చదువుకొని ముగిద్దాం. యోహాను గారు మొదటి పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 20 అందరూ తీసుకున్నాను కాగండి. 2వ అధ్యాయం 25వ వచనంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో చెప్తున్నారు. 2వ అధ్యాయము 25, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఈ మాట అందరూ చూడండి దయచేసి. 2వ అధ్యాయం 25వ వచనము, మొదటి యోహాను పత్రిక. నిత్య జీవము అనుగ్రహించునందే ఆయననగా దేవుడు తానే మనకు చేసిన వాగ్దానము. క్రైస్తవులుగా క్రీస్తు ప్రతిష్ఠించిన నూతనమైన మార్గములో ప్రవేశించిన ప్రతి వారికి ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆయన ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటంటే ఆ వాగ్దానం? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నది తానే మనకు చేసిన. ఇసుక రేణువులు చేస్తారా సంతానాన్ని? మీ సంతానం గురించి చెప్పాడా? ఎవరి సంతానం గురించి చెప్పాడు? చిన్నప్పుడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వయసులో జోడినప్పుడు చక్కగా కనిపెట్టి చేసింది. చదివితే ఏమైంది? నీ గర్భఫలమును ఆశీర్వదిస్తాను. 5-6 సంవత్సరాలు అంటే ఎవరికి చేసింది ఆ వాగ్దానం? ఆలోచించాలి, అర్థం చేసుకోవాలండి. వాక్యాన్ని పరిశీలన చేయకపోతే సతమతమైతే గుడ్డిగా ఉంది క్రైస్తవ్యం. అనాలని కాదు, గుడ్డిగా ఉన్నారు.
ఎవరికో చేసిన వాగ్దానం, నెరవేర్చబడిన వాగ్దానాన్ని తీసుకొని అబ్బా నాకు ఈ మాట వచ్చింది, ఇక నా బ్రతుకంతా బాగుంటుంది అంటున్నాను. నీ బ్రతుకు గురించా రాసింది? అది ఎక్కడ రాయబడ్డదో, ఎవరికి చెప్పబడ్డదో, ఏ అధ్యాయంలో, ఏ బుక్లో ఉందో కూడా, ఏ గ్రంథంలో ఉందో కూడా ప్రింట్ చేస్తున్నారు. దాన్ని చదివైనా ఆలోచించలేకపోతున్నారా? క్రైస్తవుని గురించి క్రీస్తు వచ్చిన తర్వాత తానే చేసిన వాగ్దానం ఏంటో కూడా ఇదే బైబిల్లో ఉందండి. ఆ వాగ్దానం ఎవరైనా వేశారు అసలు? ఇంతవరకు ఈ రంగు కాగితాల్లో ఎప్పుడైనా ప్రింట్ చేశారన్నమాట? అది కనిపించట్లే. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలిగజేసింది. ఏది నిత్య జీవాన్ని ఇస్తుందో తెలియనియట్లేదు. గుడ్డితనంలో పడిపోయింది క్రైస్తవ్యం. మేము క్రైస్తవులు అనుకుంటున్నారే కానీ క్రైస్తవులు కాదు. క్రీస్తవులో తెలవనప్పుడు క్రైస్తవుడు ఎలా అవుతాడండి? క్రీస్తుని దేవుని కుమారుడిగా ఒప్పుకుంటేనే క్రైస్తవుడు. క్రీస్తుని అయ్యా, అబ్బా, తండ్రి, నాయన అంటే క్రైస్తవుడా? కాదు, క్రైస్తవుడు కాదు. క్రీస్తుని దేవుని కుమారుడిగా విశ్వసించి, నన్ను నోటితో ఒప్పుకొని, నన్ను హృదయపూర్వకంగా విశ్వసించి, నోటితో ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందితే రక్షణ. దేవుని కుమారుడని నమ్మి పొందితే రక్షణ. ఆ రక్షణను ప్రతి ఒక్కరు పొందాలని దేవుడు తానే ఒక వాగ్దానాన్ని చేశాడు. అదే నిత్య జీవమును అనుగ్రహిస్తానని తన కుమారుల్ని పంపాడు. ఈ లోకంలోకి వచ్చిన తన కుమారుడు మనం నిత్య జీవాన్ని పొందుకోవాలని ఒక నూతనమైన మార్గాన్ని ప్రతిష్ఠించాడు. ఆ నూతనమైన మార్గం ఏంటంటే నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఆయన కార్చిన రక్తదానాల ద్వారా పాపాలను కడుక్కొని నూతనమైన వాడిగా నువ్వు తీర్చిదిద్దబడాలి. నూతనమైన వాడిగా ఉన్నప్పుడు నువ్వు క్రీస్తు యేసునందు ఉంటున్నావు. క్రీస్తు యేసునందున్న నీకు ఏ శిక్ష విధి లేదు. నువ్వు నిత్య జీవానికి వారసుడు. అందుకే ప్రతి సంవత్సరం అయినా సరే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానం గురించి కాదు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నాకుంది, అదే నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు. నేను వాగ్దానం పొందాను, నిత్య జీవాన్ని నేను పొందుకున్నాను. నేను వాగ్దానం పొందలేదు, నిత్య జీవాన్ని దేవుడు వాగ్దానంగా ఇచ్చాడా, నేను వాగ్దానం పొందుతాను, నిత్య జీవాన్ని నేను స్వతంత్రించుకుంటానని ప్రతి ఒక్కరు ఆయన సన్నిధిలో మరి ప్రతి ఒక్కరు వేడుకొని బాప్తిసం లేని వాడు బాప్తిసం పొంది దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్దానాన్ని పొందుకోవాలని ప్రభు పెట్టుకోవచ్చున్నాను. ప్రార్థన చేసుకున్నాను.